హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. మందుబాబులకు ఊహించని షాక్, సీఎం సంచలన నిర్ణయం అనే లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడనప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి మరిన్ని అప్డేట్లు చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమందికి తెలుస్తుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కారు మందుబాబులకు బ్యాడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మద్యం దుకాణాలు రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుండగా ఈ సమయాన్ని కుదించేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని బెల్ట్ షాపులను కూడా పూర్తిగా బంద్ చేయించేందుకు కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ సర్కారు ఈ పని కోసం ఇప్పటికే ఎక్సైజ్ శాఖ గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్టు సమాచారం. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే కరెంట్, ఇరిగేషన్ శాఖలతో పాటు ఉద్యోగాలు భర్తీ, టీఎస్పీ, ఎస్సీ బోర్డుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి నిత్యం రివ్యూలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని బెల్ట్ షాపులను మోయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్టు సమాచారం. రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులన్నిటినీ మూయించేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు చెప్తూ వచ్చారు. ఇదే సమయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం బెల్ట్ షాపులను మోయించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.